హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లారాని చూస్తాం. తనేమో 5 years నుంచి మెంటల్ హాస్పిటల్లోనే ఉంటుంది. తనేమో స్కెచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక మెంటల్ పర్సన్ వచ్చి ఆ స్కెచ్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. లారాకి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియట్గా ఆ స్కెచ్ని లాక్కొని ఆ పర్సన్ని కొడుతుంది. ఆ స్కెచ్ని చూసి అనుకుంటూ ఉంటుంది, 5 years అప్పుడు తన సిస్టర్ ఏమో తనకి డ్రగ్ ఇచ్చింది. అప్పుడు అనుకోకుండా ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేసింది. అదంతా గుర్తు తెచ్చుకొని అనుకుంటూ ఉంటుంది, ఒక్కసారి డిశ్చార్జ్ అయ్యాక నేను వెళ్ళి ఆ పర్సన్ని తెలుసుకోవాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. తనని పికప్ చేసుకోవడానికి తన డ్రైవర్ వస్తాడు. డ్రైవర్తో డాక్టర్ చెప్తాడు, తినకి టైంకి మెడిసిన్ ఇవ్వండి, అలాగే తిననెవరూ ఇబ్బంది పెట్టొద్దు, ఒకవేళ అలా చేస్తే మళ్ళీ తనకి మెంటల్ వచ్చే సిచ్యువేషన్ ఉంది అని చెప్తాడు. సో డ్రైవర్ ఏమో ఓకే చెప్పి తనని కార్లో తీసుకొని వెళ్తూ చెప్తూ ఉంటాడు, మ్యామ్ ఫ్యామిలీ మిమ్మల్ని ఫూతో మ్యారేజ్ చేయడానికి ఫిక్స్ చేశారు అనగానే తనకు అర్థమవుతుంది, అంటే నా సిస్టర్ ప్లేస్లో నన్ను మ్యారేజ్ చేయాలనుకుంటున్నారా? నేను అనుకున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి రాంది సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఏదైనా బెటరే కదా, ఎలాగో ఫ్యూ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్. ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళి అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, నా 5 years బ్యాక్ ఉన్న పర్సన్ని నేను ఈజీగా వెతకొచ్చు అని అనుకుంటుంది. నా హౌస్కి వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీ ఏమో తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ అంటుంది, మమ్మీ నాకు ఫోకి నాకు ఎంగేజ్మెంట్ అయ్యి చాలా మంత్స్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు మనం ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకుంటే మనతో ఉన్న అన్ని కాంట్రాక్ట్స్ని తీసేస్తారు. సో మంచిదైంది, ఇప్పుడు నా ప్లేస్లో సిస్టర్ వెళ్తుంది, లేకపోతే అలాంటి డిసేబుల్ పర్సన్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని అంటూ ఉంటుంది. వీళ్ళ మాటలన్నీ లారాకి విని చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడే లారా వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు వాళ్ళ హౌస్కి వెళ్ళాలి కదా అని వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడే లారా అంటుంది, గ్రాండ్ పా నాకు 10% ఆస్తిలో వాటా ఇచ్చాడు, సో అది తీసుకోవడానికి వచ్చాను అనగానే వాళ్ళ డాడీ అంటాడు, ఒకవేళ నువ్వు మ్యారేజ్కి ముందు ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే ఇప్పుడు నీకు మొత్తం షేర్స్ని ఇచ్చేదాన్ని, కానీ మ్యారేజ్కి ముందు ప్రెగ్నెంట్ అవడం వల్ల మా పరువు అంతా పోయి షేర్స్ అన్నీ పడిపోయాయి, సో నేను నీకు ఇంకా ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సే లేదు, షేర్స్ ఇచ్చే ఛాన్సే లేదు అని అంటాడు. లారాకి చాలా కోపం వచ్చి, ఒకవేళ నువ్వు షేర్స్ ఇవ్వలేదు అనుకో, నేను ఫ్యూ ఫ్యామిలీ ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకోను అనగాని వాళ్ళ డాడీ ఏమో తనని కొట్టడానికి హ్యాండ్ రైజ్ చేస్తాడు. అప్పుడే తన దగ్గర ఉన్న పెద్ద నైఫ్ తీసి, ఒకవేళ నువ్వు నన్ను కొట్టావనుకో మీ ముగ్గురిని ఇక్కడే చంపేస్తాను అనగానే వాళ్ళ ముగ్గురేమో చాలా భయపడతారు. అలాగే తనకి షేర్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటారు. లారా ఏమో వాళ్ళని భయపెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఓల్డ్ గ్రాండ్ మ్యా ఏమో రోడ్ మీద పడిపోయి ఉంటుంది. తన మెడిసిన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తనకేమో చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ తనకి మెడిసిన్ ఇవ్వకపోగా ఫోటో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లారా ఏమో అటు నుంచి వెళ్తూ కార్లో నుంచి చూసి ఇమ్మీడియట్గా గ్రాండ్ మా దగ్గరికి వచ్చి తనకి మెడిసిన్ ఇస్తుంది. తనేమో మెడిసిన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లారా ఏమో ఫ్యూ ఫ్యామిలీ ఎంట్రీకి వస్తుంది. అప్పుడే అక్కడ ఫ్యూ ఫ్యామిలీలోని అడాప్టివ్ డాటర్, ఎవరు నువ్వు అనగానే తను అంటుంది, నేను ఈ ఫ్యూ ఫ్యామిలీ డాటర్ ఇల్లని అని అంటుంది. అప్పుడే వాళ్ళ అడాప్టివ్ డాటర్ అంటుంది, ఒకవేళ నువ్వు ఈ ఫ్యామిలీకి నిజంగా డాటర్ ఇల్లగా సెట్ అవుతావా కాదా అన్నది నేను చూస్తాను అని తన దగ్గర ఉన్న డాగ్ని లారా మీదకి పంపిస్తుంది. కానీ లారా ఏమో ఆ డాగ్ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అప్పుడే గాడ్స్ ఏమో ఫ్యూషన్ తీసుకొని వస్తారు. ఫ్యూషన్ ఏమో లారాని చూడగానే, నువ్వు లీసా కాదు కదా అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నేను మా సిస్టర్ ప్లేస్లో నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఫ్యూషన్కి చాలా కోపం వచ్చి ఇమీడియట్గా గన్ తీయగానే తనేమో తన వెనుకలు ఉన్న నైఫ్ తీస్తుంది. ఆ ఫ్యూషన్ ఏమో తన బాడీ గార్డ్లో ఒక పర్సన్ని షూట్ చేసి వాళ్ళతో అంటాడు, ఇతను మన సీక్రెట్ తెలుసుకోవడానికి మన గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు అని. ఫ్యూషన్ ఏమో లారాని తనతో పాటు లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తనని బలవంతంగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకునేసరికి తనేమో తన మించి లేస్తుంది. అప్పుడే ఫ్యూషన్ అంటాడు, ఓ నువ్వు కూడా అందరు అమ్మాయిలాగానేనా నా మనీ కోసం నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నావా, ఎందుకంటే నేను ఒక డిజబుల్ అని నాకు దూరంగా ఉంటున్నావా అని అంటాడు. అప్పుడే తను అంటుంది నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు డిజబుల్ కాదని అని అంటుంది. అది వినగానే ఫ్యూషన్ ఏమో షాక్ అయ్యి, నీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడే తను అంటుంది, నేను 5 years నుంచి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను, అక్కడ నాకు అలాగే అక్కడున్న డాక్టర్స్ ద్వారా అన్ని ట్రిక్స్ తెలుసుకున్నాను, సో ఇది తెలుసుకోవడం చాలా ఈజీ అని అంటూ ఉంటుంది. ఫ్యూషన్ ఏమో తన మాటలకి ఇంప్రెస్ అయ్యి నిలబడతాడు. అలాగే అంటూ ఉంటాడు, ఒకవేళ నేను ఇప్పుడు డిజబుల్ కాకపోతే ఏముంది, ఫ్యూచర్లో డిజబుల్ అవుతాను కావచ్చు అని అంటే, నీ బాడీలో ఉన్న మెడిసిన్కి నీ బాడీలో ఎవరో
మెల్లగా డ్రగ్ కలిపారు. దానివల్ల నువ్వు తొందరలోనే ప్యారలైజ్ అవుతావు. కానీ నిన్ను క్యూర్ చేస్తాను, మెడిసిన్ ఇస్తాను అనగానే ఫ్యూషన్ అంటాడు, దానికి నీకేం యూజు అని అంటాడు. తను అంటుంది, నీలాంటి ఒక రిచ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా యూజెసే ఉంటాయి అని అంటుంది. ఫ్యూషన్ ఏమో తనని దగ్గరికి లాగి కిస్ చేయబోతూ ఉంటాడు. తను కూడా ఫస్ట్ యాక్టింగ్ చేస్తుంది. తర్వాత ఇతను నిజంగానే నన్ను కిస్ చేస్తున్నాడు అంటే దూరం పోవట్లేదు అని తన నైఫ్ తీసేలోపు ఫ్యూషన్‌కేమో సడన్‌గా సైక్ సైక్ చేస్తూ ఉంటాడు. సో, అప్పుడే అనుకుంటుంది ఇతనికి కూడా సేమ్ నాలానే హెల్త్ ఇష్యూ ఉంది కావచ్చు అని అనుకుంటుంది. అతని యొక్క పల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సూ అక్కడికొచ్చి, నువ్వేంటి తన హ్యాండ్ పట్టుకున్నావు, ఇక్కడ అమ్మాయిలు ఉండడం తనకి అస్సలు నచ్చదు. సో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ఫ్యూషన్ ఏమో లారా యొక్క హ్యాండ్ పట్టుకుంటాడు. లారా ఏమో తన నీళ్ళతో తనకి ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటే సో ఏమో ఒకవేళ ఫ్యూషన్‌కి ఏమన్నా అయిందనుకో నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు అని అంటుంది. లారా కూడా సరే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని ఇమ్మీడియేట్‌గా తనకి నీడిల్ గుచ్చుతుంది. ఫ్యూషన్ ఏమో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో సెట్ అవుతాడు. సో, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇక్కడ నుంచి బయటికెళ్ళు అని సోని అంటాడు. సో ఏమో నో చెప్పేసరికి ఫ్యూషన్ ఏమో తన దగ్గర ఉన్న గన్‌తో భయపెట్టిస్తాడు. సో, తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఫ్యూషన్ ఏమో హౌస్ కీపర్‌కి చెప్పి తన కోసం రూమ్ రెడీ చేయమని చెప్తాడు. హౌస్ కీపర్ ఏమో ఫ్యూషన్‌తో చెప్తూ ఉంటాడు, బాస్ మీ గ్రాండ్‌మా హాస్పిటల్‌లో ఉంది అని. సరే నేను కొంచెం టైంలో తనని చూడడానికి వెళ్తాను అని అంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్యూషన్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని మీట్ అయ్యాడు కదా! ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. సో, ఆ అమ్మాయి ఎవరో కాదు లారానే. ఫ్యూషన్ ఏమో హాస్పిటల్‌కి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్‌మా అంటుంది, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. నేను విన్నాను ఏ ఫ్యామిలీ వల్ల అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావంట. తను అసలు మంచి అమ్మాయి అస్సలు కాదు. సో, నేను ఈరోజు ఒక మంచి అమ్మాయిని చూశాను. తెలుసా నా ప్రాణాలు తను సేవ్ చేసింది. సో, నువ్వు తనని మ్యారేజ్ చేసుకో. ఎందుకంటే తను నా లైఫ్‌ని సేవ్ చేసింది కాబట్టి తనకి రీపేగా నువ్వు తనని మ్యారేజ్ చేసుకోవాలి. అలాగే నేను నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఆ అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకో అని అంటుంది. అప్పుడే ఫ్యూషన్ ఏమో గ్రాండ్‌మా 10 మినిట్స్‌లో ఎలా వెతుకుతాను అనగానే గ్రాండ్‌మా అంటుంది, నేను చాలా మినీ డ్రామాస్‌లో చూశాను. సీఈఓస్ మినిట్స్‌లోనే వాళ్ళ వైఫ్‌ని వెతుకుతారు. నువ్వేంటి 10 మినిట్స్ తక్కువ అంటున్నావు అనగానే గ్రాండ్‌మా నువ్వు చాలా మినీ మూవీస్ చూసావనుకుంటా. కానీ అవి అస్సలు చూడకు. అంత ఈజీ కాదు 10 మినిట్స్‌లో వెతకడం అని అంటుంది. గ్రాండ్‌మా ఏమో హౌస్‌కి రాగానే హౌస్ కీపర్‌కి చెప్తుంది, నువ్వు ఇమ్మీడియేట్‌గా ఫ్యూషన్ యొక్క బ్రైడ్‌ని నా దగ్గరికి పంపియు అని. లారా ఏమో గ్రాండ్‌మా దగ్గరికి వస్తుంది. గ్రాండ్‌మా ఏమో కోపంగా ఉండి లారాని చూస్తుంది. లారాని చూడగానే నువ్వే కదా నన్ను కాపాడింది అని. వావ్! నా ఫ్యూషన్ ఎంత లక్కీ నీలాంటి అమ్మాయిని మీట్ అయినందుకు, అలాగే మ్యారేజ్ చేసుకున్నందుకు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే లారాతో చెప్తూ ఉంటుంది, ఈరోజు నుంచి హౌస్ మొత్తం నీదే. నీకేది కావాలంటే అది చేసుకో అని చెప్తూ ఉంటుంది. సూతో అంటూ ఉంటుంది, నువ్వు ఈ రోజు నుంచి తనని మిస్ అని పిలవకు. ఎందుకంటే నీ బ్రదర్ యొక్క వైఫ్ కాబట్టి నువ్వు తనని సిస్టర్ ఇన్ లా అని పిలువు అని అంటుంది. అలాగే తను వేరే రూమ్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది? మీ అన్నయ్య రూమ్‌లోకి లగేజ్‌ని షిఫ్ట్ చెయ్యు అని అంటుంది. అదంతా వింటూ ఉంటే సూకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే గ్రాండ్‌మా ఏమో లారాకి చెప్తూ ఉంటుంది, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి ఒకే రూమ్‌లో ఉండాలి అనగానే లారా కూడా గ్రాండ్‌మా యొక్క మాటలకి ఒప్పుకోవాల్సి వస్తుంది. లారా ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తన 5 ఇయర్స్ పర్సన్ గురించి తెలుసుకోవడానికి. తను ఆలోచిస్తూ ఉంటుంది. తన చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏమో తనని మౌంటైన్స్‌కి పంపించారు. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ సిస్టర్ ఏమో కిడ్నాప్ చేసి తనని ఒక రూమ్‌లోకి డ్రగ్ ఇచ్చి పంపించి ఇలా మెంటల్ హాస్పిటల్‌కి పంపించారు అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో గ్రాండ్‌మా ఫ్యూషన్‌కి చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా నా ప్రాణాలు సేవ్ చేసింది ఎవరో కాదు లారానే. నువ్వు మంచిదైంది నువ్వు తననే మ్యారేజ్ చేసుకున్నావు అనగానే అప్పుడే ఫ్యూషన్‌కి అర్థమవుతుంది. తను అనుకుంటాడు, మేబీ ఈ అమ్మాయి ప్లానింగ్ ద్వారానే ఈ హౌస్‌కి వచ్చింది కావచ్చు. ఇలాంటి అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. లారా ఏమో తన బేబీ గురించి కలగంటూ ఉంటుంది. అప్పుడే తను సడన్‌గా నిద్రలో నుంచి లేచేసరికి తన ఎదురుగా ఫ్యూషన్ ఉంటాడు. ఫ్యూషన్‌ని చూసి, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నిద్రలో చాలా గుడ్ లుకింగ్‌గా ఉన్నానా అని అంటుంది. సరే ఈరోజు నేను మా హౌస్‌కి వెళ్తున్నాను అనగానే అతను అంటాడు, సరే నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. తను మనసులో అనుకుంటుంది, ఏంటి ఇతను నో చెప్తాడు అనుకుంటే నాతో పాటు వస్తున్నా అన్నాడు. అయినా ఇతను నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు ఎలాగో హ్యాపీగా కూడా లేడు కదా అని, నువ్వు అంత ఫోర్స్‌బుల్‌గా రావాల్సిన అవసరం లేదు. నేను సింగిల్‌గానే వెళ్తాను అంటే, లేదు ఇది మా గ్రాండ్‌మా ఆర్డర్ అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో లారా వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక డిజేబుల్ పర్సన్‌ని లారాకిచ్చి మ్యారేజ్ చేశాము అని. అప్పుడే లారా అక్కడికి వస్తుంది. లారా ఎమ్మటి
ఫ్యూషన్ కూడా వస్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, "ఏంటి నువ్వు ఒక వైల్డ్ మ్యాన్‌ని తీసుకొనొచ్చావు. నీకు మొన్ననే కదా నీ హస్బెండ్‌తో మ్యారేజ్ అయింది. ఇలా ఎందుకు చేస్తున్నావు?" అనగానే వాళ్ళ మమ్మీతో అంటుంది, "మమ్మీ అతను నా హస్బెండ్" అని అంటుంది. అది వినగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అతను ఒక డిజేబుల్ పర్సన్ కదా! ఇంత సడెన్‌గా నార్మల్ ఎలా అయ్యాడు అని. వాళ్ళ అత్తమ్మేమో సారీ చెప్తూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ ఏమో ఫ్యూషన్‌కి వాళ్ళ సిస్టర్ గురించి బ్యాడ్‌గా చెప్తూ ఉంటే, ఫ్యూషన్ ఏమో తనని కొట్టి, "నువ్వెవరు అసలు నా వైఫ్ గురించి బ్యాడ్‌గా మాట్లాడడానికి" అని అంటాడు. అప్పుడే లారా మనసులో అనుకుంటుంది, ఒక నార్మల్ పర్సన్‌కి చెప్తేనే వినడం కష్టం. అలాంటిది ఇతను ఒక సైకో. ఇతను వింటాడా అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మామయ్య ఏమో, "నువ్వు లంచ్ చేసి వెళ్ళండి" అని అంటాడు. అప్పుడు తను అంటాడు, "లంచ్ చేయాల్సిన అవసరం లేదు కానీ తనని 5 ఇయర్స్ నుంచి మెంటల్ హాస్పిటల్‌లో ఎందుకు ఉంచారు" అని అడుగుతూ ఉంటాడు. అలాగే మీరు కావాలనే తనని మెంటల్ హాస్పిటల్ పంపించారని రూమర్స్ విన్నాను అంటే, లేదు లేదు తనని మెంటల్ హాస్పిటల్ పంపించింది చిన్న ఇష్యూ వల్ల, మెంటల్ అని కాదు అని చెప్తూ ఉంటాడు. ఫ్యూషన్ ఏమో లారాని అడిగేసరికి హా అని చెప్పి, లారా ఏమో వాళ్ళ మమ్మీతో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని తనని బయటికి తీసుకెళ్తుంది. సో తనని రూమ్‌కి తీసుకెళ్ళి అడుగుతూ ఉంటుంది, "మమ్మీ నా రింగ్ ఏది?" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "ఆ రింగ్ ఆల్రెడీ నీ సిస్టర్ దగ్గరే ఉంది" అని చెప్తుంది. సో లారా ఏమో బయటికొస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమో ఫ్యూషన్‌కి కాపీ ఇస్తూ ఉంటుంది. ఫ్యూషన్ ఏమో సడెన్‌గా ఆ రింగ్ చూసి, "ఈ రింగ్ ఎవరిచ్చారు?" అని లారా వాళ్ళ సిస్టర్‌ని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, "నాకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చాడు 5 ఇయర్స్ బ్యాక్" అని చెప్తుంది. అప్పుడు తను అనుకుంటాడు, "నేను 5 ఇయర్స్ బ్యాక్ నైట్ స్పెండ్ చేసింది ఈ అమ్మాయినేనా?" అనుకుంటాడు. అలాగే ఫ్యూషన్ అడుగుతాడు, "నిజంగా ఆ ఇంపార్టెంట్ పర్సన్ నీకెందుకు ఇచ్చాడు? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చాడు నీకు గుర్తుందా?" అంటే, "నాకు అదంతా ఏం గుర్తుకు లేదు. కానీ నాకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చినట్టు గుర్తుంది. అందుకే దీన్ని సేఫ్‌గా దాసిపెట్టుకున్నాను" అని అంటుంది. లారా ఏమో అనుకుంటూ ఉంటుంది, ఇతనెందుకు ఆ రింగ్‌ని అంత జాగ్రత్తగా చూస్తున్నాడు. అంటే ఇతనేనా 5 ఇయర్స్ బ్యాక్ నేను నైట్ నైట్ స్పెండ్ చేసిన పర్సన్ అని అనుకుంటూ ఉంటాడు. లారా వాళ్ళ సిస్టర్ ఏమో, "ఈ రింగు ఎవరిదో మీకు తెలుసా?" అనగానే తను అంటాడు, "హా! ఇది నా ఫ్రెండ్ యొక్క రింగ్" అని చెప్తాడు. అప్పుడే తను అంటుంది, "సరే మీ ఫ్రెండ్‌ని నాకు కల్పిస్తారా? ఏమన్నా గుర్తొస్తుంది కావచ్చు" అనగానే, "సరే నువ్వు మీ సిస్టర్‌తో మా హౌస్‌కి రా" అని అంటాడు. సో తనేమో లారా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, "సారీ సిస్టర్ ఈ రింగ్ నీదే. కానీ కావాలని ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవడానికి నేను అలా అబద్ధం చెప్పాను" అనగానే లారా అంటుంది, "నువ్వు ఈ విషయం అబద్ధం చెప్పినట్టు ఫ్యూషన్‌కి తెలిసిందనుకో మన ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు. అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకోవడానికి నేనున్నాను కదా" అని తననే హౌస్‌కి తీసుకొని వస్తుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఫ్యూషన్‌ని అడుగుతూ ఉంటుంది, "నీ ఫ్రెండ్ ఎక్కడ?" అనగానే తను అంటాడు, "ఇప్పుడు నా ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్ళాడు. సో కొన్ని డేస్‌లో రిటర్న్ వస్తాడు. తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అతను వచ్చేదాకా నువ్వు ఇక్కడే స్టే చెయ్యు" అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో అంటూ ఉంటాడు, "బాస్ ఫైనల్‌గా నువ్వు 5 ఇయర్స్ నుంచి వెతికే అమ్మాయి దొరికింది" అంటే, "లేదు ఆ అమ్మాయి దగ్గర ఈ రింగ్ ఉంది కానీ ఈ అమ్మాయి 5 ఇయర్స్ బ్యాక్ అమ్మాయి కాదు" అని అంటాడు. "మరెందుకు బాస్ తనని తీసుకొనొచ్చారు" అంటే, "నేను ఒక ప్లానింగ్ ప్రకారం తనకు ఆ రింగ్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే ఆ అమ్మాయి నా దగ్గరే ఉండాలి. అప్పుడే కదా రియల్ పర్సన్ ఎవరో తెలుస్తుంది" అని అంటాడు. లారా వాళ్ళ సిస్టర్ ఏమో లారా రూమ్‌కి వచ్చి, "వావ్! నీ రూమ్ ఎంత బావుంది. నన్ను నేను సేవ్ చేసుకోవడానికి నేనొక మంచి లైఫ్‌ని ఇచ్చాను" అనగానే, "నీకలా అనిపిస్తుందా? నిజం చెప్పు. 5 ఇయర్స్ బ్యాక్ నువ్వే కదా నాకు డ్రగ్ ఇచ్చావు. నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వే నా దగ్గరికొచ్చావు నాకు హెల్ప్ చేయడానికి. ఆ పర్సన్‌ని వెతికి పెట్టడానికి" అనగానే వాళ్ళ సిస్టర్ అంటుంది, "అంటే నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావా?" అంటే, "హా! అలాగే ఒకవేళ నువ్వెలాగో అబద్ధం చెప్పావని ఫ్యూషన్‌కి తెలిసిందనుకో, అప్పుడు నీకే తెలుస్తుంది ఫ్యూషన్ ఏం చేస్తాడో" అని అంటూ అలాగే తనని నెట్టేసి, "నా దగ్గర ఓవర్ చేయకు" అని రూమ్‌లో నుంచి వెళ్ళిపో అంటుంది. నెక్స్ట్ సీన్‌లో సూర్య ఏమో తన నెక్లెస్ పోయిందని అన్ని రూమ్‌లు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అందరూ మేట్స్ అన్ని రూమ్‌లు చూసాక సూర్య ఏమో వాళ్ళ సిస్టర్ ఇళ్ళతో లారాతో అంటుంది, "నేను అన్ని రూమ్‌లు చెక్ చేశాను. నా నెక్లెస్ పోయింది. నీ రూమ్‌లో చెక్ చేయొచ్చా?" అనగానే లారా కూడా ఓకే అంటుంది. సడెన్‌గా లారా రూమ్ నుంచి మెయిడ్ ఏమో నెక్లెస్ తీసుకొనొచ్చి, "ఇది లారా రూమ్‌లో దొరికింది" అనగానే మెయిడ్స్ అందరూ తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. "తినొక దొంగతనం చేసింది. తిను ఫ్యూషన్‌కి వైఫ్ అయ్యే డిజర్వే కాదు" అని. సూయ ఏమో గ్రాండ్‌మాతో అంటుంది, "గ్రాండ్‌మా నువ్వు తను దొంగతనం చేసినందుకు తనని తిట్టకు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో నెక్లెస్ దొరికింది కదా! నాకు నా సిస్టర్ ఇల్లనే ఇంపార్టెంట్" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే లారా అంటుంది నెక్లెస్‌ని చూస్తూ, "దొంగతనం చేసింది నిజమే. కానీ అది మాత్రం నేను కాదు" అని అక్కడే ఉన్న షూ యొక్క నంబర్స్ చూసి, సో నా రూమ్‌కి వెళ్ళింది 9 నంబర్ షూ. సో ఎవరైతే 9 నంబర్ ఉన్నారో వాళ్ళే దొంగ అని అంటూ ఉంటారు. మేడ్స్ యొక్క షూ నంబర్ చూస్తూ ఉంటారు. కానీ షూదే 9 నంబర్. అందులో ఒక మెయిడ్ ఏమో షూని సేవ్ చేయడానికి ఇమ్మీడియేట్‌గా తన మీదనే నిందేసుకుంటుంది. మెయిడ్‌నేమో బాడీగార్డ్స్ బయటికి తీసుకొని వెళ్తారు.
అలాగే గ్రాండ్‌మా ఏమో సూతో అంటూ ఉంటుంది. "నీ వల్ల ఈరోజు మీ సిస్టర్ ఇళ్ళని దొంగతనం వేశావు. అలా ఇంకెప్పుడు చేయకూడదు" అని అంటుంది. అలాగే ఫ్యూషన్ రూమ్‌లో ఇంకా సోఫా ఎందుకుంది? వాళ్ళిద్దరూ ఎందుకు సెపరేట్‌గా పడుకుంటున్నారు? అని ఇమ్మీడియేట్‌గా ఫ్యూషన్‌కి కాల్ చేసి, "మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ 3 ఇయర్స్‌లో మీరిద్దరూ ఎలాగైనా నాకు ఇద్దరి కిడ్స్‌ని ఇవ్వాలి" అని అంటుంది. ఫ్యూషన్ ఏమో రూమ్‌కి రాగానే లారా ఏమో స్నానం చేసి బయటికొస్తుంది. ఫ్యూషన్ ఏమో తనని హగ్ చేసుకుంటూ ఉంటాడు. లారా ఏమో తనని దూరం లాగడానికి గట్టిగా గిచ్చుతుంది. అలాగే ఫ్యూషన్ కూడా తనని గిచ్చుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ పించ్ చేసుకుంటూ ఉంటారు. గ్రాండ్‌మా ఏమో బయట నుంచి ఆ సౌండ్ విని వావ్! నా ప్లాన్ వర్కౌట్ అయిందనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. సో, వాళ్ళిద్దరేమో 3 లెక్కబెట్టి ఆపేద్దామని 3 లెక్కబెట్టి ఆపేస్తారు. సరే ఈరోజు నేను బెడ్ మీద పడుకుంటాను. నువ్వేమో సోఫా మీద పడుకో అని లారా ఫ్యూషన్‌కి చెప్పి నిద్రపోతుంది. నెక్స్ట్ సీన్‌లో తను మార్నింగ్ లేవగానే తనకొక నోట్ రాసుంటుంది. గ్రాండ్‌మా నీకోసం డ్రెస్ సెలెక్ట్ చేసింది. రోజు పార్టీకి ఇన్వైట్ చేసింది. నువ్వు ఈ డ్రెస్ ఏసుకొని రా అని రాసి పెట్టుంటుంది. తనేమో పార్టీకి డ్రెస్ ఏసుకొని రాగానే అందరూ తనని చూసి వావ్! ఇంత బ్యూటిఫుల్‌గా ఉందేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక పర్సన్ ఏమో తన దగ్గరికి వచ్చి తనతో మిస్‌బిహేవ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. తనేమో దూరం జరుగు అన్నా కానీ ఆ పర్సన్ ఏమో వినకుండేసరికి లారాకి చాలా కోపం వచ్చి ఆ పర్సన్‌ని కొడుతుంది. సో, ఆ వ్యక్తి అంటాడు, "నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి" అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ కజిన్‌కి కాల్ చేసి తనని పిలుస్తాడు. సో, వాళ్ళ కజిన్ ఏమో వచ్చి, "నువ్వేనా నా కజిన్‌ని కొట్టింది" అని తనని కొట్టబోతూ ఉంటే, "నువ్వు నన్ను ఏమి చేయలేదు. ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో నీకే ప్రాబ్లమ్" అని తన నీడిల్ తీయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. "మీకెంత ధైర్యం నా వైఫ్‌ని కొట్టడానికి" అనగానే ఆ వ్యక్తి ఏమో ఇమ్మీడియేట్‌గా తన బాస్‌కి కాల్ చేసి, "బాస్ ఇక్కడ ఫ్యూజన్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఇక్కడ హంగామా చేస్తున్నాడు" అనగానే వాళ్ళ బాస్ అంటాడు, "ఫ్యూజన్ ఎవరో తెలుసా? వరల్డ్‌లోనే రిచెస్ట్ పర్సన్. అలాగే గ్యాంగ్‌స్టర్ కూడా. అయినా మీరు అతని దగ్గరికి ఎందుకెళ్లారు? వాళ్ళ వైఫ్‌ని మీరెందుకు ఇన్వాల్వ్ చేశారు? ఇమ్మీడియేట్‌గా అతనికి సారీ చెప్పండి. లేకపోతే నాకు మీరెవరో సంబంధం లేదు" అని అంటాడు. వాళ్ళ బాస్ ఏమో తన ఫ్యూజన్ వాళ్ళ వైఫ్‌కి ఫోన్ ఇవ్వమంటాడు. ఆ వ్యక్తి ఏమో లారాకి ఫోన్ ఇస్తాడు. లారాతో అంటూ ఉంటాడు, "మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకో, మీరేమైనా చేయండి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ప్లీజ్ నా మీద కోపం చూపియకండి" అని లారాకి అలాగే ఫ్యూషన్‌కి చెప్తాడు. సో, వాళ్ళేమో వాళ్ళ బాస్ అలా మాట్లాడేసరికి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. లారా అలాగే ఫ్యూషన్ ఏమో బయటికొస్తారు. లారా ఏమో ఫుల్‌గా డ్రింక్ చేయడం వల్ల తనని హౌస్‌కి తీసుకొనొస్తాడు. లారా ఏమో తనని కిస్ చేస్తూ ఉంటే తనంటాడు, "నువ్వలా కిస్ చేయకు. నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను" అని అంటాడు. అలాగే తనని ఇమ్మీడియేట్‌గా వాటర్ టబ్‌లో వేస్తాడు. అప్పుడే తనేమో మళ్ళీ కిస్ చేస్తూ ఉంటుంది. సో, సడెన్‌గా డోర్ బెల్ రింగ్ కాగానే తనేమో డోర్ ఓపెన్ చేయగానే సు అంటుంది, "సిస్టర్ ఇలా బాగా డ్రింక్ చేసినట్టు అనిపించింది. అందుకే నేను యాంటీబయాటిక్ తీసుకొచ్చాను" అని చూపిస్తుంది. "సో, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా?" అనగానే ఫ్యూజన్ అంటాడు, "అవును. డిస్టర్బ్ చేసావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి ఇక్కడికి రాకు" అనగానే తను అనుకుంటుంది, 15 ఇయర్స్ నుంచి ఈ హౌస్‌లో ఉంటున్నాను. గ్రాండ్‌మా ఇంత ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఈ పర్సన్ ఏంటి ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకోడు అని అనుకుంటుంది. ఫ్యూషన్ ఏమో లోపలికి రాగానే ఆల్రెడీ లారా పడుకొని ఉంటుంది. సో, తన బాడీ మీద టవల్ కప్పి తనని బెడ్ మీద పడుకోబెడతాడు. తను మార్నింగ్ లేవగానే ఏం జరిగింది అంటే, "లేదు నీకు బాగా ఫీవర్ వచ్చింది. నేను నీకు మెడిసిన్ ఇచ్చాను" అని అంటాడు. సో, తను అనుకుంటుంది నైట్ మొత్తం నా దగ్గరే ఉండి నాకు హెల్ప్ చేశాడు కావచ్చు అని థ్యాంక్ యూ చెప్తుంది. ఫ్యూజన్ అంటాడు, "మీ సిస్టర్ నేను రీయూనియన్ పార్టీకి రమ్మన్నాడు" అనగానే తను అనుకుంటుంది, "నేను కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా పరువు తీయడానికి ఇలా చేసింది కావచ్చు" అని అనుకుంటుంది. లారా ఏమో రీయూనియన్ పార్టీకి అటెండ్ కాగానే వాళ్ళ సిస్టర్ ఏమో కావాలని అందరి ముందు మంచిదానిలాగా నటిస్తూ వాళ్ళ సిస్టర్ అని పిలుస్తూ మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, తిను కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. అది కూడా 5 ఇయర్స్ బ్యాక్. సో, 5 ఇయర్స్ మెంటల్ హాస్పిటల్‌లో ఉంది. ఇప్పుడు తిను ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? అలాగే మన ఫేస్‌ని చూడడానికి కూడా తినికి అర్హత లేదు అని అంటూ ఉంటారు. అయినా వాళ్ళ సిస్టర్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చింది. లేపోతే ఇలాంటి ఛాన్స్ తినకెలా వచ్చేది అని అనుకుంటారు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి, "ప్రిన్సిపల్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి రమ్మన్నాడు" అని తనని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సీట్‌లో కూర్చోబెడతారు. వాళ్ళందరూ అంటూ ఉంటారు, "ఏంటి తిను ప్రిన్సిపల్ సీట్‌లో కూర్చుంది. ఇంకా తినకి మెంటల్ తగ్గలేదనుకుంటా" అని అంటూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపల్ రాగానే ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. "తను మీ సీట్‌లో కూర్చుంది" అనగానే ప్రిన్సిపల్ ఏమో అంటూ ఉంటాడు, "అవును
తను మన కాలేజ్ యొక్క ప్రెసిడెంట్. సో, తను ఆ సీట్‌లో కూర్చోవడమే కరెక్ట్ అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. అలా ఎలా జరుగుతుంది అని అంటూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ ఏమో అంటూ ఉంటుంది, తను మెంటల్ హాస్పిటల్‌లో 5 ఇయర్స్ ఉంది. సో, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడే తను అంటూ ఉంటాడు, తను హాస్పిటల్‌లో ఉండి కూడా తన స్టడీస్‌ని కంటిన్యూ చేసింది. సో, తను మెంటల్ వల్ల హాస్పిటల్‌కి వెళ్ళలేదు కదా! ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల అక్కడికెళ్ళింది. అలాగే తన కాలేజ్‌లో మొత్తం టాప్ ర్యాంక్స్ తనే. ప్రతి దాంట్లోనూ తనే ముందుంది. సో, అన్ని టాపిక్స్ తనే గెలిచింది అనగానే వాళ్ళేమో షాక్ అవుతూ ఉంటారు. కావాలంటే మీరొకసారి ఎళ్లి చెక్ చేసుకోండి. అప్పుడు తన నేమ్ ఉంటుందా కాదా అని. ఇంకోటేంటంటే మన కాలేజ్ సిచ్యువేషన్ ఒకసారి క్రిటికల్‌గా డౌన్ అయిపోయింది. అప్పుడు తన వల్లనే కాలేజ్ మళ్ళీ టాప్‌లోకెళ్ళింది. అందుకే నేను డిసైడ్ అయ్యాను, నేను రిటైర్ అయ్యాక నా ప్లేస్‌లో కాబోయే ప్రిన్సిపల్ తనే అని అంటూ ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ అసలు ఏం మాటలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతారు. సో, అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, ఈరోజు ఫ్యూజన్ వాళ్ళ ఇంటికి నా వన్ నైట్ స్టాండ్ పర్సన్ వస్తాడని చెప్పాడు కదా అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ సిస్టర్ ఏమో హౌస్‌కి రాగానే ఫ్యూజన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. తనేమో అడుగుతూ ఉంటుంది లారా వాళ్ళ సిస్టర్, "ఈ రింగ్ మీదేనా?" అంటే తను అంటాడు, "హా! ఈ రింగ్ నాదే, కానీ నీకెక్కడ దొరికింది? ఎలా దొరికింది? సిచ్యువేషన్ చెప్పు" అని అంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో సైలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే తనకేం తెలియదు కాబట్టి. సో, లారా అంటుంది, "ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పలేదనుకో ఫ్యూజన్ నిన్నిక్కడి నుంచి వదిలేయడు. ప్రాణాలతో వదిలేయడు" అనగానే అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి అంటూ ఉంటుంది, యాక్చువల్లీ ఈ రింగ్ నా కూతురిది కాదు, నా ఫ్రెండ్‌ది. తన ఫ్రెండ్ ఏమో ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయింది. అప్పుడే తన ఫ్రెండ్‌గా గుర్తుగా ఈ రింగ్ తీసుకుంది అని చెప్పి వాళ్ళ కూతుర్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఫ్యూజన్ ఏమో అడుగుతూ ఉంటాడు, "మీ మమ్మీ అలాగే మీ సిస్టర్ చెప్పింది నిజమేనా?" అనగానే లారా అంటుంది, "నాకేం తెలుసు, వాళ్ళెప్పుడు నాకు నిజం చెప్తారని" అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్ అంటాడు, "వాళ్ళు అబద్ధం చెప్తున్నారని తెలుసు కూడా నువ్వెందుకు వాళ్ళని పంపించావంటే ఇదంతా నా ప్లాన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు నేను వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు" అని అంటాడు. "సరే, నువ్వు ఇంటికెళ్ళాలి కదా, 20 ఇయర్స్ నుంచి నువ్వు ఇంటికెళ్ళాలి కదా, మీ సిస్టర్ యొక్క యానివర్సరీ అంటే." "హా! 20 ఇయర్స్ అవుతుంది నా సిస్టర్ చనిపోయి. ఒకవేళ తను బతికుంటే సేమ్ నీ వైఫ్ లానే ఉండేది కావచ్చు" అని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఫ్యూజన్ ఏమో ఆలోచిస్తూ సడన్‌గా మళ్ళీ తనకి మెంటల్ వస్తుంది. అప్పుడే అక్కడికి లారా రాగానే, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటాడు. తనేమో, "నేను వెళ్ళను" అనగానే ఫ్యూజన్ ఏమో కోపంగా చెప్తూ ఉంటాడు, "వెళ్ళు" అని. "నువ్వు 100 టైమ్స్ చెప్పినా నేను వెళ్ళను" అని అంటూ ఉంటుంది. సడన్‌గా తన దగ్గర ఉన్న నీడిల్ కుచ్చి, "చిన్న బాబులాగా పడుకో" అని అంటుంది. అప్పుడే తనేమో పడుకుంటాడు. మనసులో అనుకుంటుంది, ఇతనేంటి ఇంతగా ఆలోచిస్తున్నాడు, ఇతన్ని ఇబ్బంది పెట్టే అంత పెద్ద విషయం ఏంటి అని అనుకుంటుంది. ఫ్యూజన్ ఏమో తన మీద పడుకొని సారీ అని అంటూ ఉంటే లారా అనుకుంటుంది, ఇతని లైఫ్‌లో అంత గిల్టీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అని అనుకుంటుంది. హన్మా ఏమో తన మొత్తం ప్రాపర్టీని ఫ్యూజన్ అలాగే లారా మీద రాస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సూ రాగానే సూతో అంటూ ఉంటుంది, "నీ బ్రదర్ అలాగే నీ సిస్టర్ ఇలా నిన్ను బాగా చూసుకుంటారు" అనగానే సూ అంటుంది, "గ్రాండ్‌మా, నువ్వేం ఇప్పుడే చనిపోవు కదా" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో లారా ఫ్యూజన్ కోసం మెడిసిన్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. సో, "ఏంటి ఏం చేస్తున్నావు?" అంటే, "నీకోసమే మెడిసిన్ తయారు చేస్తున్నాను" అని ఒక మెడిసిన్ బాల్ ఇచ్చి వేసుకో అంటుంది. సో, ఫ్యూజన్ కూడా లారా మాట విని మెడిసిన్ వేసుకుంటాడు. ఎలా ఉంది అనగానే, "అస్సలు బాలేదు, టేస్టీగానే లేదు" అని అంటాడు. తనేమో, "లేదు, ఇది టేస్టీగానే తయారు చేశాను కదా" అని తను నోట్లో ట్రై చేస్తుంది. బాగుంది కదా అనే లోపే ఫ్యూజన్ ఏమో అక్కడున్న బాక్స్ అంతా వెతుకొని వెళ్తూ ఉంటాడు. "ఏంటి బాలేదన్నావు కదా" అంటే, "ఏదో జోక్‌గా చెప్పాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లారా ఏమో నవ్వుతూ ఉంటుంది. అప్పుడే లారా దగ్గరికి మెయిడ్ వచ్చి, "మీ గ్రాండ్‌మాకి హెల్త్ ఖరాబ్ అయింది" అనగానే తనేమో ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌మాని చూడడానికి వెళ్తూ ఉంటుంది. సో ఏమో అరుస్తూ ఉంటుంది, "నువ్వు గ్రాండ్‌మాకి ఏమిచ్చావు? తన హెల్త్ మొత్తం ఖరాబ్ అయింది" అనగానే లారా ఏమో చెక్ చేయడానికి వెళ్ళబోతూ ఉంటే సో ఏమో తనని దగ్గరికి రానియకుండా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని పిలుస్తుంది చెక్ చేయడానికి. సో, డాక్టర్ ఏమో తనకి చెక్ చేసి, "ఏం లేదు, తిన హెల్త్ బాగానే ఉంది, కోల్డ్ వచ్చింది" అని తనకి మెడిసిన్ ఇస్తాడు. సో ఏమో సూప్ తాకియగానే గ్రాండ్‌మా నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అంటాడు, "నేను ఇంతవరకు చూడలేదు, కోల్డ్ వచ్చిందని అనుకున్నాను, కానీ తిన బాడీలో ఎవరో డ్రగ్ ఇన్‌స్టాల్ చేశారు" అని చెప్తూ ఉంటాడు. లారా అంటుంది, "ఇప్పుడు గ్రాండ్‌మా యొక్క కండిషన్ చాలా ఖరాబ్ అవుతుంది. సో, తను బతకాలంటే నేను చెక్ చేయాలి" అనగానే సూయి ఏమో లారాని తిడుతూ ఉంటుంది, "నువ్వు గ్రాండ్‌మాకి ఎవరో డ్రగ్ ఇచ్చావు కదా" అంటే, "ముందు నేను తన పల్స్ చెక్ చేస్తేనే కదా ఏమైందో చెప్తాను" అనగానే డాక్టర్ ఏమో, "ఏంటి నువ్వేమనుకుంటున్నావు, నీకు నువ్వు
నాకంటే పెద్ద మెడిసిన్ చదివావా నువ్వు అని అంటూ ఉంటాడు. లారా ఏమో ఫ్యూషన్‌కి చెప్తూ ఉంటుంది. నేను ఒకసారి గ్రాండ్ మాని చెక్ చేయనియ్యి అనగానే సో ఏమో అరుస్తూ ఉంటే ఫ్యూషన్ ఏమో తనని చెక్ చేయని అని చెప్తాడు. తనేమో చెక్ చేసి డాక్టర్ బాగానే ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ తినకేదో రాంగ్ మెడిసిన్ వచ్చింది అని ఇమ్మీడియేట్‌గా మేడ్స్‌కి చెప్పి తన మెడిసిన్ అన్నీ తీసుకొని రమ్మంటుంది. అలాగే గ్రాండ్ మాకి నీడిల్ ఇవ్వబోతూ ఉంటే సో ఏమో మళ్ళీ అడ్డుపడుతుంది. నువ్వు గ్రాండ్ మాని చంపాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇంకా వెయిట్ చేసామనుకో గ్రాండ్ మా బతకదు అని అంటూ ఉంటే ఫ్యూషన్‌కి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా హౌస్ కీపర్‌కి చెప్పి సూనేమో బయటికి పంపిస్తాడు. లారా ఏమో తన నీళ్ళతో గ్రాండ్ మాకి యూజ్ చేయగానే గ్రాండ్ మా ఏమో సెట్ అయిపోతుంది. అప్పుడే డాక్టర్ అంటాడు, వావ్! డాక్టర్ ఏమో తనని పొగుడుతూ ఉంటాడు. వావ్! మీరు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది? మెడికల్ స్టడీ ఎక్కడ చేశారు అని అడుగుతూ ఉంటాడు. సో గ్రాండ్ మా ఏమో తనకి థ్యాంక్ యూ చెప్తూ మీరు ఇక్కడ చాలా సేపు అవుతుంది కదా నా గురించి బాధపడి రెస్ట్ తీసుకోండి అని బయటికి పంపిస్తారు. లారా ఏమో సూతో అంటూ ఉంటుంది, నిజం చెప్పు నువ్వే కదా గ్రాండ్ మాకి డ్రగ్ ఇచ్చింది అనగానే తనేమో లేదు అని అంటుంది. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పావనుకో మీ మమ్మీ యొక్క ఆత్మ శాంతించదు అనగానే లేదు నేను ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది. సరే నువ్వు అబద్ధం చెప్తే నీకేం జరుగుతుందో తెలుసు అని అక్కడ నుంచి లారా వెళ్ళిపోతుంది. లారా ఏమో మెడిసిన్ తయారు చేస్తూ సడన్గా ఏదో వర్క్ మీద లేచి వెళ్ళబోతూ ఉంటే ఫ్యూషన్ వస్తాడు. ఫ్యూషన్ని గుద్దుకుంటుంది. సో ఫ్యూషన్ ఏమో తనని పట్టుకొని నేను ఇక్కడికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. తనేమో థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఒక డాక్టర్ని, సో ప్రాణాలు కాపాడడం నా డ్యూటీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూషన్ ఏమో అనుకుంటూ ఉంటాడు, ఏంటి నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని. లారాకి వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది. తనని బెదిరిస్తూ ఉంటుంది. హౌస్కి రమ్మంటుంది. అప్పుడే లారా అంటుంది, నిజంగా నువ్వు నా మమ్మీనేనా? సిస్టర్కి చూపించినంత ప్రేమ నాకెందుకు కొంచెం కూడా చూపించట్లేదు అనగానే ఓవర్ యాక్షన్ చేయకుండా ఇంటికి రా అని అంటుంది. అప్పుడే లారాకి అర్థమవుతుంది తిను నా రియల్ పేరెంట్స్ కావచ్చు అని ఈ విషయంలో తెలుసుకోవాలని అనుకుంటుంది. సడన్గా లారా ఏమో వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో ఒక హోటల్కి వెళ్ళడం చూస్తుంది. సో వాళ్ళ మమ్మీని ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో ఒక అన్నోన్ పర్సన్తో మీద ఉండి అంటూ ఉంటుంది, అసలు లారా నా కూతురు కాదు అని చెప్తూ ఉండేసరికి తనకు అర్థమవుతుంది అంటే తన రియల్ మమ్మీ కాదు అని. సో లారా ఏమో హౌస్కి రాగానే వాళ్ళ మమ్మీ కూడా హౌస్కి వస్తుంది. అలాగే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ ఏమో లారా మీద అరుస్తూ ఉంటారు, తనని కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి నా వైఫ్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం, ఇమ్మీడియట్గా మీరందరూ మోకాల మీద కూర్చొని నా వైఫ్కి సారీ చెప్పండి అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి మా కూతురికి మోకాల మీద కూర్చొని సారీ చెప్పాలా నువ్వు చెప్తున్నావా అంటే తన లీగల్ వైఫ్, సో నేనేం చెప్తే అదే మీరు వినాలి అలా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు లారా అనుకుంటుంది ఇతను నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడా లేదా ఇతని ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందని నాకు హెల్ప్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. ఫ్యూజన్ అంటాడు, నా వైఫ్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది, మిమ్మల్ని కొట్టాలనుకుంటే కొడుతుంది, తిట్టాలనుకుంటే తిడుతుంది, కానీ మీరు తనని ఏమనొద్దు అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. తనని కారులో కూర్చోబెట్టగానే లీసా ఏమో ఫ్యూజన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, ఏంటి నువ్వంత సీక్రెట్గా నన్ను చూస్తున్నావు, మన ఇప్పుడు లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే తనేమో షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వెందుకు షైగా ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు నువ్వు నా వైఫ్ కదా, షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. సరే నాకు థ్యాంక్ యూ ఈరోజు హెల్ప్ చేసినందుకు అంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో లారా ఏమో ఒక ప్లేస్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తి అంటాడు, DNA రిపోర్ట్ చేపించాను, తను నిజంగా మీ మమ్మీ డాడీ కాదు అనగానే లారాకి అర్థమవుతుంది, అందుకే ఇన్ని డేస్ నుంచి నన్ను అలా ట్రీట్ చేశారా అని. లారా దగ్గరికి ఒక బాబు వచ్చి ఆంటీ నాకు $5 ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడే లారా అంటుంది, ఏంటి నువ్వు మీ మమ్మీ డాడీ నుంచి తప్పిపోయావా అంటే నాకు $5 కావాలి, నాకు చాలా ఆకలిస్తుంది అనగానే తనేమో ఆ బాబుని చూసి ఒకవేళ నా బాబు ఉంటే ఇప్పుడు ఈ బాబు లెక్కనే 5 years ఉండేవాడు కావచ్చు అని అనుకుంటుంది. సో తనని ఇమీడియట్గా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి తనకి ఫుడ్ ఇప్పిస్తుంది. అప్పుడే ఆ బాబేమో ఒక పేపర్లో నేను మీకు 5 years బాకీ ఉన్నాను, సో నేను మీకు రీపే చేస్తాను అని రాసిస్తాడు. తను అనుకుంటుంది ఒకవేళ ఈ పేపర్ తీసుకోకపోతే బాబు ఫీల్ అవుతాడని పేపర్ తీసుకుంటుంది. అలాగే నీ అడ్రస్ చెప్పు అని అంటుంది. కావాలని నీ అడ్రస్ చెప్పు, నువ్వు ఒకవేళ మనీ ఇవ్వకపోతే ఎలా అనగానే ఆంటీ మీ టెన్షన్ పడకండి నేను మీ మనీ రిటర్న్ ఇచ్చేస్తాను అని తనకి వీచాట్లో ఆర్డర్ చేసుకుంటాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో లారా ఏమో హౌస్కి రాగానే గ్రాండ్ మా ఏమో ఫ్యూషన్ని తిడుతూ ఉంటుంది, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇంకా ఎలాంటి న్యూస్ చెప్పలేదేంటి అనగానే నీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్లో చెక్ చేసుకో అని అంటుంది. సో
ఫ్యూజన్ ఏమో గ్రాండ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్మా ఏమో లారాతో అంటుంది, ఒకవేళ ఫ్యూజన్ ఎప్పుడైనా నేను బుల్ చేస్తే నువ్వు నాకు చెప్పు, నేను అతని సంగతి చూస్తాను అనగానే ఓకే గ్రాండ్మా తప్పకుండా చెప్తాను అని లారా అంటుంది. గ్రాండ్మా ఏమో అడుగుతూ ఉంటుంది, నీకు లీ ఫ్యామిలీ తెలుసు కదా, ఫ్యూజన్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ డాటర్ చిన్నప్పుడే 2 years బ్యాకే తప్పిపోయింది. సో ఇప్పుడు తనకి 22 years, తన బర్త్డే వస్తుంది. ఫ్రీ టైం తన బర్త్డేకి మేము ఒక లక్కీ బ్యాగ్స్ని చేసి తనకి బర్త్డే సర్ప్రైజ్గా వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాం. కానీ ఈసారి నా హెల్త్ బాగాలేదు కాబట్టి నా తరపున నువ్వు లక్కీ బ్యాగ్ చేయడానికి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. సో గ్రాండ్మా తన బర్త్డే డేట్ ఎప్పుడు అని లారా అడగగానే గ్రాండ్మా ఏమో బర్త్డే డేట్ చెప్తుంది. సో అప్పుడే లారా అనుకుంటుంది, ఈ బర్త్డే డేట్ ఏంటి సేమ్ నా డేట్ లానే ఉంది, అంటే లీ ఫ్యామిలీకి నాకేమైనా కనెక్షన్ ఉందా అని అనుకుంటుంది. ఇమీడియట్గా తను ఒక ప్లాన్ చేసి వాళ్ళ మమ్మీ యొక్క బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. సేమ్ వాళ్ళ మమ్మీలాని స్వీట్గా మాట్లాడుతూ హోటల్కి పిలుస్తుంది. సో వెనుక నుంచి ఫ్యూజన్ ఏమో వచ్చి తన మాటలన్నీ వింటూ ఉంటాడు. కాల్ అయిపోగానే ఫ్యూజన్ అడుగుతాడు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు, అంత స్వీట్గా ఎలా మాట్లాడుతున్నావు, ఎవరిని హోటల్లో మీట్ అవ్వడానికి వెళ్తున్నావు అనగానే తను అంటుంది, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, కానీ నువ్వు నాతో పాటు రా, నీకు ఒక మంచి కామెడీ సీన్ చూపిస్తాను అని అంటుంది. అలాగే వాళ్ళ మమ్మీకి కూడా మెసేజ్ చేస్తుంది, సేమ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లాగా, ఈరోజు మనం హోటల్లో మీట్ అవుదామని. సో వాళ్ళ మమ్మీ ఏమో మెసేజ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో లారా ఏమో వాళ్ళ డాడీకి కాల్ చేసి, డాడీ నేను లాస్ట్ టైం చేసినట్టు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా, దానికి నేను సారీ చెప్తున్నాను, ఈరోజు మనం అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్కి వెళ్దామా, నేను మమ్మీకి కూడా మెసేజ్ చేశాను, సో నువ్వు సిస్టర్ని తీసుకొని రా అని అంటుంది. వాళ్ళ డాడీ అలాగే సిస్టర్ ఏమో హోటల్కి వస్తారు. వాళ్ళ మమ్మీ ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. సో వాళ్ళిద్దరూ బెడ్ మీద ఉండేసరికి వాళ్ళ డాడీ అలాగే సిస్టర్ ఏమో వాళ్ళ మమ్మీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అది చూడగానే వాళ్ళ మమ్మీకి అర్థమవుతుంది ఇదంతా లారానే చేసిందని. సో లారాని అడుగుతుంది, నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలా చేయడానికి అనగానే లారా ఏమో తనను స్లాప్ చేసి, ఏంటి నువ్వు ఇంకా నన్ను తిట్టడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు, నాకు ఆల్రెడీ నిజం తెలిసిపోయింది అని DNA రిపోర్ట్ చూపిస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ అడుగుతాడు, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనగానే, మీరు ఫస్ట్ నుంచి నాకు ప్రేమ చూపించట్లేదు, ఎప్పుడు సిస్టర్ మీదనే ప్రేమ చూపిస్తారు, అప్పుడే నాకు అర్థమైంది మీరు రియల్ పేరెంట్స్ కాదు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో నవ్వుతూ ఉంటుంది, నేను నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చాను, ఎందుకంటే నువ్వు ఒక స్టెప్ డాటర్ కావచ్చు, అందుకే నీ ఫ్యామిలీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. సో లారా ఏమో అరుస్తూ ఉంటుంది, మీరే కావాలని నన్ను తీసుకొని వచ్చారు కానీ ఇలా చెప్తున్నారు అని. వాళ్ళ సిస్టర్ ఏమో సిస్టర్ నువ్వేంటి ఏమేమో మాట్లాడుతున్నావు, సరేలే మేమందరం మీకున్నాం కదా, నీ రియల్ పేరెంట్స్ని వెతకడానికి హెల్ప్ చేస్తామనగానే లారాకి చాలా కోపం వచ్చి తన నెక్ పట్టుకొని నువ్వు ఓవర్గా మాట్లాడకు అని అంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి అదంతా వింటాడు. ఎన్ని రోజుల నుంచి లారాకి చేసిన దానికి మీకు పరిహారంగా మీ ఫ్యామిలీని బ్యాన్ చేస్తున్నాను ఇండస్ట్రీ నుంచి, అలాగే బ్యాంక్రప్ట్స్కి పంపిస్తాను అనగానే వాళ్ళ డాడీ ఏమో అక్కడే కింద పడిపోతాడు. లారాని తీసుకొని హౌస్కి వస్తాడు. సో లారా ఏమో గ్రాండ్మాకి స్పెషల్ బ్యాగ్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరూ కలిసి లీ ఫ్యామిలీ దగ్గరికి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తారు. సో లీ ఫ్యామిలీ అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమో లారాని చూసి అలానే చూస్తూ ఉంటారు, ఎందుకంటే తను బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. లారా అలాగే గ్రాండ్మా ఏమో మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే లారాకి కాల్ వస్తుంది అసిస్టెంట్ నుంచి, బాస్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు అని. సో తను ఇమ్మీడియట్గా హౌస్కి వెళ్ళగానే తనేమో సైకో చేస్తూ ఉంటాడు. సో లారా అలాగే అసిస్టెంట్ ఏమో తిరుగుతూ ఉంటాడు, మీ ఇద్దరిని ఇక్కడ నుంచి వెళ్ళండి అని. లారా ఏమో తన హ్యాండ్ పట్టుకొని నువ్వు టెన్షన్ పడుకో అనగానే అతను లారాని చూసి కొంచెం సెట్ అవుతాడు. సో నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాక ఏమైంది అంటే, నేను ఈ బర్త్డే కోసం సర్ప్రైజ్ అన్నాను కానీ ఇది మొత్తం కింద పడిపోయింది అనగానే, ఓ దానికోసం అని హ్యాపీగా ఫీల్ అవుతూ నా కోసం సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాడని తనను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. ఆ రెస్టారెంట్ ఏంటో కాదు, తనను ఒక స్ట్రీట్ ఫుడ్కి తీసుకొని వెళ్తుంది. సో స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక లేడీ ఏమో బాబుని ఎత్తుకొని ఉంటుంది. ఫ్యూజన్ ఏమో ఆ బాబుని చూస్తూ ఏంటి తనకి పిల్లలంటే ఇష్టం కావచ్చు అని అనుకుంటాడు. సో హౌస్కి వచ్చాక లారా ఏమో తింటూ వా ఎంత కారం ఉంది అని అంటుంది. మరి అంత కారం ఉన్నప్పుడు తినొద్దు కదా అంటే, లేదు ఇలా కారం తింటేనే మజా వస్తుంది అని అంటుంది. సరే నువ్వు కూడా తినొచ్చుకా అంటే, నాకు ఇప్పుడు తినాల్సింది వేరుంది అని తనని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను అనుకుంటుంది, ఏంటి ఇతను నన్ను రియల్గా కిస్ చేస్తున్నాడు, ఇతని మనసులో ఏమనుకుంటున్నాడు అని అనుకుంటుంది. సో వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడానికి అప్పుడే అక్కడికి సూ వస్తుంది. సూ ఏమో గ్రాండ్మా నేను పిలుస్తుంది అనగానే ఫ్యూజన్ ఏమో అక్కడ నుంచి వెళ్తాడు. సో ఫ్యూజన్ వెళ్ళగానే సూ ఏమో సిస్టర్ ఇల్లా మీకు తెలుసా తనకి కిడ్స్ అంటే ఎందుకు ఇష్టమో అని చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి
అక్కడికి ఫ్యూజన్ వచ్చి, నువ్వేం చెప్తున్నావు, ఇక్కడ నుంచి నీ లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు మా ఇద్దరు రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలని చూస్తున్నావు అని తనని తిట్టేసరికి తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూజన్ ఏమో లారాతో అంటాడు, ఈ రోజు నుంచి మనం సపరేట్గా పడుకోవద్దు, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుందామని తనకి క్లోజ్గా వస్తాడు. తనేమో సిగ్గుపడుతూ ఉంటుంది. సో తను బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటే ఫ్యూజన్ ఏమో వాళ్ళ కొడుకు ఫోటో చూస్తూ ఉంటాడు. సో తను మార్నింగ్ లేవగానే ఆరెంజ్ నుంచి మెసేజ్ వస్తుంది. సో తను మళ్ళీ మెసేజ్ చేయగానే ఏమో బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడే ఆరెంజ్ ఏమో మళ్ళీ మెసేజ్ చేసి, ఆంటీ మా మ్యామ్ ఈ నెంబర్ని బ్లాక్ చేసింది, కానీ నేను మళ్ళీ నార్మల్ చేశాను అని అంటూ ఉంటాడు. సో మా మామ్ నన్ను బాగా బుల్ చేస్తుంది అనగానే, సరే నీ అడ్రస్ చెప్పు అని అంటుంది. తనేమో అడ్రస్ చెప్పగానే లారా ఏమో స్కూల్కి వెళ్ళి టీచర్ని బాగా తిట్టి తనని ఫైర్ చేస్తుంది. సో బాబునేమో రెస్టారెంట్కి తీసుకొని వెళ్తుంది. అక్కడున్న ఇద్దరు లేడీస్ ఏమో తను నిజంగా ఓన్ మదర్ అని అనుకుంటాడు. సో బాబుని అడుగుతుంది, మీ మదర్ ఎవరు అనగానే, నాకు నిజంగా మా మదర్ ఎవరు తెలియదు, ఎందుకంటే నా డాడీ చిన్నప్పటి నుంచి నా మదర్ గురించి చెప్పలేదు, కానీ కన్ఫామ్గా తను చనిపోలేదు, బతికే ఉంది అని చెప్తాడు. సో తన హౌస్కి రాగానే ఫ్యూజన్ అడుగుతాడు, ఏంటి నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళినట్టు విన్నాను అనగానే, నా బాబు ఫ్రెండ్ ఉన్నాడు, సో వాళ్ళ టీచర్ తనని బుల్ చేస్తుందంట, అందుకే నేను వెళ్ళి టీచర్ని బాగా క్లాస్ పీకి ఫైర్ చేపించాను అనగానే తను అనుకుంటాడు, ఎంత కోఇన్సిడెన్స్, తిను నా బాబుకి హెల్ప్ చేసింది అని అనుకుంటాడు. సరే కానీ నీకు ఆ గాసిప్స్ అంటేనే ఇష్టం ఉండదు కదా, మరి నువ్వు దీని గురించి ఎందుకు పట్టించుకున్నావంటే, లేదు ఆ బాబు నా ఫ్రెండ్ కొడుకే, అంటే నీ బాబు ఎంత హార్ట్లెస్, తను ఒంటరిగా బాబుని టీచర్ దగ్గర వదిలేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళేసరికి తనేమో నవ్వుతూ ఉంటాడు. లారా ఏమో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. తన వెనకాలే రౌడీస్ ఏమో ఫాలో అవడం చూసి తనేమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లీ వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. కానీ లీకి కూడా చాలా దెబ్బలు తగ్గడం వల్ల బ్లడ్ చాలా లాస్ అవుతాడు. ఇమ్మీడియట్గా తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. సో తన బ్లడ్ చాలా వెళ్ళడం వల్ల తనకి బ్లడ్ ఎమర్జెన్సీ ఉంటుంది. సో తినంటుంది, బ్లడ్ ఇస్తాను అని బ్లడ్ ఇస్తుంది. కానీ నర్స్ వచ్చి చెప్తుంది, లేదు మీ బ్లడ్ రిజెక్ట్ అయింది అనగానే, అలాగే అంటుంది, ఇది ఓన్లీ బ్లడ్ రిజెక్ట్ అవ్వడం అనే సిచ్యువేషన్ రిలేషన్షిప్కి మాత్రమే ఉంటుంది అనగానే తనకు అర్థమవుతుంది. సో మీరు కొంచెం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారా అని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది. సో డిఎన్ఏ టెస్ట్లో తను ఎవరో కాదు, లీ ఫ్యామిలీ యొక్క డాటరే అని, అలాగే లీ తనకి బ్రదర్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. లీ దగ్గరికి వచ్చి కూడా చెప్పి అలాగే డిఎన్ఏ రిపోర్ట్ చూపిస్తుంది. లీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హక్ చేసుకుంటాడు. అదే టైంకి అక్కడికి ఫ్యూజన్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. సో లారా ఏమో ఫ్యూజన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అని డిఎన్ఏ టెస్ట్ చూపించగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో హౌస్కి వచ్చి గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, ఈ ఫ్యామిలీ యొక్క కూతురు ఎవరో కాదు మన లారానే అని. అప్పుడే గ్రాండ్ మా ఏమో ఆరెంజ్ని తీసుకొని వస్తుంది. సరే అదంతా ఓకే, కానీ ఈ బాబు గురించి చెప్పు, ఈ బాబు యొక్క ఫాదర్ నువ్వే అంట అనగానే తను అంటాడు, నేను 5 years బ్యాక్ ఒక అమ్మాయితో నైట్ స్పెండ్ చేశాను, అలాగే తనకి నాకు గుర్తుగా గిఫ్ట్గా రింగ్ కూడా ఇచ్చాను, కానీ ఇంతవరకు ఆ అమ్మాయి దొరకలేదు, చిన్నప్పుడే నాకు దొరికాడు. సో డిఎన్ఏ టెస్ట్ చేపేగానే ఇతను నా కొడుకే అని అర్థమైంది, అందుకే ఇతన్ని సపరేట్గా నానిని పెట్టి పెంచుతున్నాను అని చెప్తాడు. లారా ఏమో తన 1 night స్టాండ్లో తనకి రింగ్ ఇచ్చింది గుర్తుంది కాబట్టి, అంటే నువ్వు ఆ పర్సనేనా అని అడుగుతుంది. అలాగే రింగ్ చూపించి నువ్వేనా ఆ పర్సన్ అని అంటుంది. ఫ్యూజన్ అంటాడు, ఫైనల్గా నేను నిన్ను మీట్ అయ్యాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మన ఇద్దరి కొడుకే ఆరెంజ్ అని లారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గ్రాండ్మా కూడా వావ్, ఫైనల్గా మీరు ముగ్గురు ఒకటయ్యారు కాబట్టి మీకు వెడ్డింగ్ సెలబ్రేషన్ చేయాలి అని అంటుంది. వాళ్ళిద్దరి వెడ్డింగ్ ఏమో ఒక మెంటల్ హాస్పిటల్లో జరుగుతుంది. వాళ్ళు కూడా హాస్పిటల్ యొక్క కాస్ట్యూమ్ వేసుకొని మ్యారేజ్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో తెలుసా, ఒక్కసారి మ్యారేజ్ అయ్యి అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్ళాక తన లైఫే చేంజ్ అవుతుంది. తన హ్యాబిట్స్, తన ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. సో వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామయ్య, అట్లీస్ట్ ఆడబిడ్డతో కూడా మాటలు పడుతుంది. కానీ ఎప్పుడైతే తనకి ప్రేమించే హస్బెండ్ దొరుకుతాడో, ఎప్పుడైతే తనకి సపోర్ట్ చేస్తాడో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా మర్చిపోతుంది. అలాగే ఇది నా ఫ్యామిలీనే అని అనుకుంటుంది. మనం కూడా ఎవరి మీదన్నా కోపంగా ఉన్నా, ఈగో వచ్చినా చిన్న స్మైల్తో ఇది నా జీవితం, వీళ్ళ మీద కోపంగా ఉండి నేనెందుకు స్ట్రెస్గా ఫీల్ అవ్వాలి అనుకోవాలి. అప్పుడు మన లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. సో ఈ డ్రామా అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి.